నమస్తే దోస్తులు, అందరు ఇట్లు. నేను మాత్రం మస్తున్నా. అయితే మొన్న అక్కల ఇంటికాడ ఫిష్ కర్రీ చేసిన, మస్తు అంటే మస్తు అయితే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని చెప్పేసి. ఈరోజు కూడా ట్రై చేస్తున్నా మా నాన్న కోసం. మా నాన్నకు ఫిష్ అంటే చాలా ఇష్టం. సో మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొస్తాను. అండ్ ఈరోజు సండే కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిష్ కర్రీ చేస్తే ఈరోజు నైట్ చేస్తే రేపు మార్నింగ్ తినాలంటారు. బట్ మనకు అంత ఓపిక ఉంటుంది కాబట్టి ఇప్పుడే చేసి ఇప్పుడే తింటాము. సో ఇప్పుడైతే చేపలు తీసుకొచ్చి చేపలు మంచిగా కడుక్కొని దానికి మసాలాలు ఏమేమి చేయాలని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎట్లా అంటే చాలా సింపుల్గా చెప్తాను. ఆయన అడావిడి లేకుండా అది వేయాలి ఇది వేయాలని చెప్పేసి ఏముండదు. సింపుల్గా అంటే సింపుల్గా చెప్తాను. మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ మీకు కూడా మీ ఫ్యామిలీకి ఎవరికైనా ఫిష్ కర్రీ ఇష్టం ఉంటే మీరు కూడా ఈ వీడియో చూసి అయితే ప్రిపేర్ చేయండి. నిజం చెప్తున్న దోస్తులు, నేను చెప్పిన రెసిపీ వల్ల ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. అంతా సింపుల్గా ఉంటుంది. అండ్ బ్యాచిలర్కి మాత్రం సింపుల్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే పోయి చేపలు తీసుకొస్తాను. నమస్తే దోస్తులు, అందరు ఎట్లూరు. నేను మాత్రం మస్తు అంటే మస్తున్నా. అయితే ఇంట్లో ఇక అమ్మ పనికి వెళ్ళిందని చెప్పేసి నేనే చేపలు అయితే తీసుకొచ్చిన. నేనే మంచిగా ఫ్రెష్గా కడిగిస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ సండే అక్క వాళ్ళ ఇంట్లో చేసిన, టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా ఇంట్లో చేద్దాం, మా నాన్నకు చాలా చేపలు అంటే ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చిన. దోస్తులు ముందే చెప్తున్నా, చేపలను మంచిగా కడుక్కుంటేనే మనకి స్మెల్ అనేది రాదు. ఎచ్చిపచ్చి కట్టినామనుకో ఖరాబ్ అవుతుంది. ఉప్పేసి మంచిగా కడగాలి. నేను చూసిరా, ఫస్ట్ నార్మల్ గా 2 times అయితే వాష్ చేసిన తర్వాత సాల్ట్ వేసి అయితే కడిగిన. చూస్తారు కదా, మంచిగా కడుగుతూనే మనకు స్మెల్ రాకుండా ఉంటది. దోస్తులు, మనం ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బయటకించి ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది, కానీ నేను ఎందుకులే అది మనమే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటామని చెప్పేసి స్టార్ట్ చేసి. సో మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలంటే మెంతులు కావాలి, ధనియాలు కావాలి, జీలకర్ర కావాలి, దాంతోపాటు ఎల్లిపాయలు ఐడియా ఉంది కదా, వెల్లిపాయలు వేసుకొని గ్రైండ్ పట్టుకోవాలి. చూడండి, నేను మొత్తం పేస్ట్ చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో. సో దోస్తులు, వెల్లిపాయలు ముందు వేసుకోకండి, ఎందుకంటే అది గ్రైండ్ కావడానికి లేట్ అవుతుంది, అది పచ్చుకుంటుంది కాబట్టి. సో తర్వాత వేసుకోండి. మీరు చూస్తారు కదా నేను ఎట్లా వేసుకున్నాను. దోస్తులు మొత్తం మిక్స్ పట్టిన తర్వాత మసాలా మాత్రం ఇట్లా ఉంటుంది, కనిపిస్తుంది కదా. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక 3 టమాటాలు తీసుకోండి, చిన్న చిన్నగా కూడా మిక్స్ పట్టండి, ఎందుకంటే మొత్తం గ్రేవీ లెక్క కావాలి. సో దోస్తులు, మిక్సీ పట్టిన టమాటాలను పక్కకు పెట్టేసిన తర్వాత ఒక కడాయి అయితే తీసుకోండి. కడాయిలో మనకు తగినంత ఆయిల్ అయితే పోసుకోండి. సో ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, దాంతోపాటు కొంచెం కరివేపాకు అయితే వేయండి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అట్లనే ఉంచండి. సరేలే, ఎన్ని అనుకుంటాంలే కానీ అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ముచ్చటే చేసుకుందాం. దోస్తులు, సలార్ సినిమా ఎంతమంది చూసారు ఒక్కసారి చెప్పండి. నిజం చెప్పాలంటే ఐబొమ్మ మూవీ రూల్స్ వచ్చిన తర్వాత నేనైతే థియేటర్కి అయితే పోతలే. ఇంకోటి ఏంటంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది దోస్తులు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మూవీ రూల్స్ చూసినందుకు ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే థియేటర్ లో చూసి ఇంకెట్లుంటుంది నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయనంత ఫీలింగ్ ఉంటుండే. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను టీవీలో అయితే చూసిన. నెక్స్ట్ టైం పార్ట్ 2 మాత్రం పక్క థియేటర్ పోతా, ఫస్ట్ షోకి అయితే వెళ్తా. ఎందుకంటే సినిమా మాత్రం అబ్బాబాబా ఏం తీసిండు, ఒక్క బీజిఎం తప్ప సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. దోస్తులు, ఎంతమంది ఐబొమ్మ మూవీ రూల్స్ ఫ్యాన్స్ ఒక్కసారి కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా మూవీ రూల్స్ ఐబొమ్మ బ్యాచ్ కాబట్టి. అంతలోపే మన ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ మాత్రం దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయండి. దోస్తులు, మిక్స్ చేసిన ఒక 10 నిమిషాలకైతే ఇగో ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు వేయాలి, తగినంత పసుపు వేయాలి. ఎక్కువ వేస్తే కూడా చేదవుతుంది. తర్వాత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత కారం పొడి వేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే దోస్తులు, మనకి చేపల కూరలో మెయిన్ సాల్ట్ వల్లనే మనకు టేస్ట్ వస్తుంది. అండ్ ఎక్కువ వేసి అనుకో ఖరాబ్ అవుతుంది.
దోస్తులో నేనైతే ఇప్పుడు పసుపు వేసిన, ఉప్పు వేసిన అండ్ కారం వేస్తున్నా. ఇంకోటి ఏం తెలుసా, కారం మీరు ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసుకోండి, అది మీకు ఉండాలి. ఏంటంటే మేము మాత్రం గట్టిగా తింటాము. అండ్ అంతకుముందే నేను ఆనియన్స్ తో పాటు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసిన కాబట్టి నేను కారంతో సహా గట్టిగా తింటాము. దోస్తులో కారం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఇగో చూస్తున్నారు కదా, మొత్తం ఆయిల్ అయితే పైకి వస్తుంది. దాని తర్వాత అప్పుడు ఏం చేయాలంటే పైనుంచి మనం సైడ్కి పెట్టుకున్న మసాలా అయితే వేయాలి. మసాలా వేసిన తర్వాత దాన్ని కూడా సేమ్ అట్లనే మిక్స్ చేయాలి మొత్తం. దోస్తులో మసాలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపులుసు పోయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ వేసినాం అనుకో పుల్లగా అవుతుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. దోశలో చింతపులుసు పోసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి కలపండి. కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోయండి. ఎక్కువ పోసిరు అనుకో నీళ్ళు అవుతుంది. నీళ్ళు పోసిన తర్వాత ఇక డక్కన అయితే పెట్టేసేయండి. పెట్టేసిన ఒక 10-15 నిమిషాల తర్వాత అట్లనే చూసుకుంటూ ఉండండి. దోశలు ఒక 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మసులుతుంది. మసిలిన తర్వాత ఏం చేయాలంటే మనం పక్కన పెట్టుకున్న నీట్గా ఫ్రెష్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే దాంట్లో వేసేయండి. దోశలు మరీ చెప్తున్నా, ముందే చెప్తున్నా, ఏంటంటే మీరు మంచిగా కడుక్కుంటేనే కదా స్మెల్ రాకుండా ఉంటుంది. అంతా మీరు ఏదో ఎచ్చిపాచి కడిగిరు అనుకో స్మెల్ వస్తుంది, తినబుద్ధి కాకుండా అయిపోతుంది. సండే స్పెషల్ ఇంటి ఇట్లా ఉండాలి. ఇక మా అమ్మకైతే చెప్పిన వైట్ రైస్ ఏం చేస్తావమ్మా అని చెప్పేసి బగారా రైస్ చేయని చెప్పిన. మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది. ఇక చూడండి బగారా రైస్ కావాల్సిన మొత్తం ఐటమ్స్ ఉన్నాయి ఇన్నే. దోశలో బ్యాచిలర్ లైఫ్ బగారా రైస్ ఎట్లా చేసుకోవాలో ఒక వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, అది కూడా చేసి చూపిస్తాం మీకు. సింపుల్ గానే, మళ్ళీ పెద్దగా ఏమి ఉంటాయి, చిన్నగా ఉంటాయి మొత్తము. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఒక బియ్యం గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. ఇక మా అమ్మాయి అట్లనే చేసింది. ఇక నీళ్ళైతే పోసింది. దోశలో ఒక స్టవ్ మీద ఫిష్, ఇంకో స్టవ్ మీద రైస్ అయితే పెట్టింది. ఇక లాస్ట్కి అయితే ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా, పైనుంచి కొత్తిమీర వేస్తున్నా చూడండి. దోశలో ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూస్తురు కదా, కొంచెం డెకరేషన్ కోసం కొత్తిమీర అయితే చల్లుతున్నా. ఇక పొద్దున్న నుంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి కింద బోన్లు పెట్టినాం, గిన్నెలు అన్నం వేసుకుంటున్నాం, పైనుంచి చేపలు అయితే వేసుకుంటున్నాం. చూడండి, ఇక మీరు కూడా చేసుకోవాలనుకుంటే 1 కిలో చేపలు తెచ్చుకొని మీ ఇంట్లో చేసుకోండి. దోస్తులు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నది. మా నాయన కారం ఒకటి తగ్గిందంట. నేను గంతగానం కారం వేసినా కానీ మా నాయనకు సరిపోలేదు. కానీ ఏం చేస్తాం, ఇక కారం ఎక్కేస్తే మళ్ళీ బాత్రూమ్ సూట్ ఏడబోదామని చెప్పేసి కొంచెం అంటే కొంచెం వేయలేని మంచిగా వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన, కారం వేసిన, గట్టిని వేసిన కానీ ఇక మా నాన్నకు సరిపోదు. మా నాన్న గట్టిగా తింటాడు. ఇక సో ఏం చేయలేమన్నమాట. దోస్తులు ఇప్పుడు నేను చేసిన కర్రీ బ్యాచిలర్ మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఏం అడావిడి లేకుండా, ఏం పెద్ద మసాలాల పేరు చెప్పకుండా సింపుల్ గా చేసిన. చూస్తారు కదా. సరే దోస్తులు, ఇక టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారు, ఇక మాత్రం చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్ శాండీ 1701 రైట్. మళ్ళీ ఉంటా. బాయ్ టేక్ కేర్.